హాయ్ అండి. నేనిప్పుడు పొటాటో కూర చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసాను. వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాక టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు వేసాక ఉప్పు, పసుపు వేసుకున్నాను. టమాటా ముక్కలు కొంచెం మగ్గాక ఇది చూడండి కొంచెం మగ్గినాయి కదా, ఒక 2 స్పూన్లు నేను ఇందాకే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. ఇవి కూడా వేసేద్దాము. ఇదిగోండి పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. ఇప్పుడు పొటాటో ముక్కలు నీళ్ళల్లో వేసుకున్నానండి, తరిగి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేద్దాము. పొటాటో ముక్కలు కూడా వేసేసాను కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉప్పు పట్టేటట్టు ముక్కలకి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇదిగోండి ఒక 5 మినిట్స్ ఉడికినాయి కదా, ఇప్పుడు కారం వేసేద్దాము సరిపడినంత. వేసి బాగా కలబెట్టేద్దాం. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను, కొద్దిగా ధనియాల పొడి వేసి కలబెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక కప్తో వాటర్ పోసేసుకుంటున్నానండి. ఇది కొంచెం లూజ్ కర్రీ లాగానే ఉంటుంది, కొంచెం వాటర్ గ్రేవీ లాగా వస్తుంది. ఇంకా నీళ్లు పోసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానిద్దాము. ఇదిగోండి 5 విజిల్స్ వచ్చినాయి కదా, ఇంకా ఆపేసాను. నేను మూత తీసాను. ఆవిరిపోయాక కొంచెం కొత్తిమీర వేసి కలబెట్టేసుకుందాము. ఒక్కసారి పొయ్యి మీద పెట్టి ఇంకా ఆపేసుకున్నాము. ఇదిగోండి ఇలా పొయ్యి మీద పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేద్దాము. ఆపేస్తున్నాను ఇంకా. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాను కర్రీ. పచ్చిశనగపప్పు, టమోటా, ఉర్లగడ్డ కర్రీ, బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా. నేను ఒకసారి బయట క్యాటరింగ్ వాళ్ళ దగ్గర తెప్పించాను, అది చూసి ఇలా ప్రిపేర్ చేశాను. నాకు ఆ కూర అయితే చాలా నచ్చింది, అందుకని ఇలా ప్రిపేర్ చేశానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.